రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం, ఆల్రెడీ ఈ సోషల్ మీడియాలో ఏదైతే మనం ఈ 2-3 రోజుల నుంచి బాగా డిస్కస్ చేసుకున్నామో, ప్రధానంగా ఏపీపీఎస్సీ చైర్మన్ గారి యొక్క ఎంపిక విషయం. దాదాపుగా మనం ఆల్రెడీ నిన్న 2 తెలుగు పేపర్స్ లో కూడా చూసాం. ఏపీపీఎస్సీ చైర్మన్ గారిని మరి ఏఆర్ అనురాధ మేడం గారిని ఎందుకు ఎంపిక చేశారు అనే దానికి సంబంధించి మనం క్లారిటీగా అన్ని పేపర్లో చూసాం. కాబట్టి ఇక మేడం గారి యొక్క నియామకం అనేది ఇక ఫైనల్ గా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను చెప్పుకున్నాం, చాలా మంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. పోలా భాస్కర్ గారు కావచ్చు, లేకపోతే అప్పారావు గారు కావచ్చు, లేకపోతే ఇంకా 2-3 పేర్లు మనకు ఏబీవి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇట్లా చాలా మంది పేర్లు అన్ని పరిశీలనలోకి వచ్చాయి. చిట్ట చివరికి ఏఆర్ అనురాధ మేడం గారిని ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి పేపర్లు చూసాం. త్వరలోనే మనకు మీరు ఆల్రెడీ రాత్రి గమనించారు, ఈ ఏపీ కానిస్టేబుల్ ప్రక్రియ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి 2022లో ఆగిపోయిన ప్రక్రియని మళ్ళా ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళా ముందుకు తీసుకెళ్లడం కోసం రాత్రి ఒక నిర్ణయం తీసుకుంది. రాబోయే 5 నెలల్లో ఈ కానిస్టేబుల్ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేస్తామని చెప్తూ వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఎందుకు ఇవన్నీ అంటే, మనం గమనించటం లేదో, ఇక్కడ ఒక 2 ఎమ్మెల్సీ స్థానాలు, పట్టభద్రుల యొక్క ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా గుంటూరు కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం ఒకటి, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గం ఒకటి. ఈ 2 పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మీరు గతంలో గమనించారో లేదో, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అన్ని కూడా, కానిస్టేబుల్ ఈ యొక్క ఈవెంట్స్ అన్ని కూడా 2022లో ఎమ్మెల్సీ ఎన్నికలను ఆధారంగా చేసుకొని ఆఫ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని మేము జరపలేకపోతున్నామని ఆఫ్ చేశారు. అప్పటి నుంచి ఏం జరపలే. సో కాబట్టి మళ్ళా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆగిపోయిన ప్రక్రియ తిరిగి మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మళ్ళా ప్రారంభం అవుతుంది. సో కాబట్టి మిత్రులందరికీ మళ్ళొకసారి నేను సిన్సియర్ చెప్పే సలహా ఏంటంటే, ఎక్కడైతే కానిస్టేబుల్ ప్రక్రియ ఆగిపోయి మళ్ళా తిరిగి ప్రారంభమైందో, అదే మాదిరిగా మనకు గ్రూప్స్ కావచ్చు, లేకపోతే ఏపీపీఎస్సీకి సంబంధించిన అన్ని కూడా అతి త్వరలోనే, నాకు తెలిసి అతి త్వరలోనే ఈ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ నాటికి ఈ వీటికి సంబంధించిన అన్ని ప్రక్రియలన్నీ కూడా మనకు ఒక కొలికి రావడానికి అవకాశం ఉంటుంది, ఒక వేలోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మిత్రులందరికీ నా యొక్క సిన్సియర్ సలహా ఏంటంటే, ఎవరైతే సీరియస్ గా చదువుతున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఇక యూట్యూబ్ లో కానీ లేకపోతే రకరకాల కారణాల వల్ల ఆ కామెంట్స్ అవన్నీ కూడా చూసుకుంటూ ఎగ్జామ్ కొంతమంది ఇంకా ఇన్ని రోజులు సమయం వచ్చిన తర్వాత కూడా ఇంకా మనకు ఫిబ్రవరిలో జరిగితే బాగుండు, మార్చి జరిగితే బాగుండు అని చెప్పి ఇంకా టైం కావాలని కోరుకుంటున్నాం. ఇక అంత టైం మధ్య మీరు అనుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు నాకు తెలిసి అయితే. సో ఏది ఏమైనా కానీ ఎగ్జామ్ డేట్స్ అయితే వస్తాయి. కాకపోతే మేబీ మనం అనుకున్నట్టుగా నేను చెప్పే కదా, ఏ ప్రక్రియ అయినా కానీ మార్చి లోపు అంటే మార్చిలో జరగచ్చు, ఫిబ్రవరిలో జరగచ్చు, జనవరిలో జరగచ్చు, డిసెంబర్ జరగచ్చు. ఈ ప్రక్రియలన్నీ కూడా మార్చి లోపు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక ఏమైనా ఈ జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, చాలా ఎగ్జామ్స్ కి ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పెట్టలేదు. సో కొన్నిటికి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ విషయం కావచ్చు, మరికొన్నిటికి మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ కూడా అతి త్వరలోనే రావడానికి అవకాశం ఉంది మిత్రులారా. సో కాబట్టి ఈ అమూల్యమైన సమయాన్ని మీరు దయచేసి ఎవరు కూడా వేస్ట్ చేసుకోకుండా మీ యొక్క పనిలో నిమగ్నం కండి. అందరూ కూడా మీ ప్రిపరేషన్ లో నిమగ్నం కండి. ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ గంగా నది మనకు ఎలాగైతే ఉందో ఆ గంగా నది పాపాన్ని, మనలో ఉండే పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాల మొత్తాన్ని పూర్తిగా నిర్మూలిస్తుంది గంగా నది. అందుకనే మనం ఏదైనా గంగలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలు మొత్తం పోతాయి చెప్పి అంటారు మొత్తానికి. ఇంకొకటి, చంద్రుడు మనలో ఉండే తాపాన్ని తీసేస్తాడు. కల్పవృక్షం మనలో ఉండే పేదరికాన్ని పోగొడుతుంది. సో ఇక్కడ ఈ 3 ఏవైతే గంగా నది కావచ్చు, చంద్రుడు కావచ్చు, కల్పవృక్షం కావచ్చు, ఈ 3 లక్షణాలు, ఈ 3 ఉన్న వ్యక్తి మనకు ఎవరంటే ఒక మంచి మనిషి.
ఈ మంచి మనిషి యొక్క సహవాసం మనకు పోటీ పరీక్షలలో ఎవరైతే మీరు సిద్ధపడుతున్నారో సిద్ధపడేటప్పుడు మంచి మనుషుల యొక్క సహవాసం మీకు చాలా అవసరం. మంచి మనుషుల యొక్క సహవాసం చేయడం వలన గంగానదిలో మునిగితే ఎంత పుణ్యం వస్తుందో, చంద్రుడి ద్వారా మనకు ఎంత తాపం వస్తుందో, కల్పవృక్షం ద్వారా మనకు ఎంత పేదరికం పోతుందో, ఆ లక్షణాలన్నీ కూడా ఒక వ్యక్తిలోనే ఉంటాయి. ఆ వ్యక్తి పేరే మంచి మనిషి. సో కాబట్టి పోటీ పరీక్షలకు ఎవరైనా కానీ సిద్ధపడే సమయంలో అనేక మంది మీకు తారసపడుతుంటారు. సో వారిలో మంచి క్వాలిటీస్ ఉన్న ఒక వ్యక్తిని మీరు చూజ్ చేసుకోవాలి మీ సహచరుడిగా. ఆ మంచి మనిషి యొక్క సహవాసం వలన మీకేమవుతుంది, మొత్తానికి మీ మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది. తర్వాత మీకు విజయ ద్వారం, అంటే మనకు ఎలాగైతే ఈ మూడిట్లో మనం ఏవైతే పనులు చేయడం వల్ల మోక్షానికి ఒక ద్వారం లాంటిదంట ఈ గంగా నది కావచ్చు, చంద్రుడు కావచ్చు, కల్పవృక్షం కావచ్చు. సో ఈ మూడిటి యొక్క లక్షణాలు ఒక వ్యక్తిలో, ఒక మంచి మనిషిలో ఉంటాయి. కాబట్టి ఆ మంచి మనిషి యొక్క సహవాసం వలన మనకేమొస్తుంది, మన మనసు నిశ్చలంగా ఉండడంతో పాటుగా మనకు పోటీ పరీక్షలకు సిద్ధపడే వారికి మోక్ష ద్వారం ఏంటి, విజయ ద్వారం. సో విజయ ద్వారానికి దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ పోటీ పరీక్షల ప్రపంచంలో చాలా మంది అనేక రకాల వ్యక్తులను చూస్తాం. మనం డిఫరెంట్ మెంటాలిటీస్ కలిగిన వ్యక్తులను చూస్తాం. ఆ మెంటాలిటీస్ మనం చెప్పుకోలేని మెంటాలిటీస్ అవన్నీ కూడా. అటువంటి మెంటాలిటీస్ కలిగిన వ్యక్తుల్లో నుంచి ఒక మంచి వ్యక్తి ఒక్కరిగా మనం, అటువంటి మంచి వ్యక్తుల సహవాసం అనేది మన యొక్క మనసుని నిశ్చలంగా ఉంచడంతో పాటుగా మనం విజయ తీరాలకు చేర్చడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 2-3 నెలలు, ఈ 4-5 నెలలు మీకు కూడా మీరు విజయ తీరాలకు చేరాలి అంటే తప్పనిసరిగా ఒక మంచి మనిషి యొక్క సహవాసాన్ని మీరు కంపల్సరిగా చూజ్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఒక 100 మంది ఉన్నా మనకు అవసరం లేదు, ఒక్క వ్యక్తి చాలు మంచి మనిషి. నేను చాలా మందిని గమనించాను. మొత్తానికి యూట్యూబ్ లో చాలా మంది, ఇప్పుడు యూట్యూబ్ లో ఒక క్లాస్ చేయాలి అంటే చాలా మందికి అది సులభంగా అనిపిస్తుంది, కానీ అది సులభం కాదు. ఒక క్లాసు చేసి దాన్ని మళ్ళీ మనం అప్డేట్ చేయడానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అందరూ బోర్డు దగ్గరకు వచ్చి చెప్పే క్యాపబిలిటీ ఉండదు, కానీ వెనక కూర్చొని మాట్లాడుతుంటారు. మొత్తానికి ఇప్పుడు మన క్లాస్ రూమ్ లో కూడా చూడండి, ఏదైనా కొంచెం స్పీచ్ లాగా మాట్లాడమంటే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ వెనక కూర్చొని అందరూ కామెంట్ చేస్తుంటారు. అట్లనే ఇక్కడ ఏమంటున్నాం, మొత్తానికి ఇక్కడ మనం ప్రధానంగా మహాభారతాన్ని ఒకసారి గమనిస్తే ఇక్కడ విదురుడు ధృతరాష్ట్రుడి యొక్క తమ్ముడు. ఈయన అనేక రకాల మంచి మాటలు చెప్తూ ఉంటాడు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ఎందుకంటే ఆయన కళ్ళు కనపడవు కాబట్టి. ధృతరాష్ట్రుడు ఏం చేసేవాడు, మొత్తానికి ఆ విదురుడు చెప్పిన మాటలన్నీ వినేవాడు, కానీ దాన్ని అమలు చేసేవాడు కాదు. అంటే మంచి మనసులు చెప్పిన మాటలు వినేవాళ్ళు చాలా మంది ఉంటారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కొంతమంది. అదే విదురుడు చెప్పిన మాటలన్నీ ధృతరాష్ట్రుడు విని దాన్ని అమలు చేస్తుంటే మహాభారతం జరిగేది కాదు. విదురుడు చెప్పిన మాటలన్నీ ధృతరాష్ట్రుడు విని ఒక చెవులో విని ఇంకో చెవులు వదిలేసేవాడు. అట్లనే మనకు పోటీ పరీక్షల ప్రపంచంలో ఈ యొక్క ప్రతిరోజు ఈ గ్రూప్ 2కు సంబంధించి కావచ్చు, డివైఓకు సంబంధించి కావచ్చు, అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించి అనేక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అనేక మంది అనేక రకాల మాటలు చెప్తుంటారు. ప్రతి వ్యక్తి చెప్పిన మాటల్లో ఎంతో కొంత ఉపయోగపడే అంశాలు ఉంటాయి మనం కంపల్సరీగా. నేనేమంటానంటే అందరు చెప్పిన మాటల్లో నుంచి మీకు నచ్చిన మాటల్ని వాటిని ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చెప్పిన మాటలన్నీ విని వదిలేశారనుకోండి, మీరు కూడా ధృతరాష్ట్రుడితో సమానం. కళ్ళు ఉన్న ధృతరాష్ట్రుడు మీరందరూ కూడా. ఆయనకు కళ్ళు లేవు, తమ్ముడు చెప్పిన మాటలు వినలేదు, ఒక చెవున విని ఒక చెవును వదిలేశాడు. ఏమైంది? మొత్తానికి పెద్ద మహాభారత యుద్ధం జరిగింది, వాళ్ళ వంశం మొత్తం నాశనం అయిపోయింది. అదే మాదిరిగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి అనేక రకాల మాటలు చెప్పేవాడు.
ఎందుకంటే శ్రీకృష్ణుడికి దుర్యోధనుడికి కూడా బంధుత్వం ఉంది. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలని దుర్యోధనుడు ఎగతాళి చేసేవాడు. ఇక్కడ యూట్యూబ్ లో చాలా మంది మనం క్లాసులు మనం చెప్తూ ఉంటే కింద కామెంట్స్ లో రకరకాల ఎగతాళులు వెటకారంగా ఎగతాళులు. ఏమైంది లాస్ట్ కి దుర్యోధనుడు చెప్తే వినలేదు, వినకుండా ఎగతాళి చేశాడు. వాళ్ళ నానేమో విని వాటిని అమలుపరచలేదు, ఈయనేమో విన్నాడు కానీ దాన్ని ఎగతాళిగా చేసేవాడు. ఏమైంది మొత్తానికి దుర్యోధనుడి యొక్క వంశం మొత్తం నాశనం అయిపోయింది. కాబట్టి నేను ఇక్కడ ఏమంటానంటే, ఇక్కడ ఎంతమంది యూట్యూబ్ లో చెప్పినా వారి యొక్క అనుభవంతో చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చెప్తున్నారంటే ఎంతో కొంత అనుభవం లేకుండా ఎవరు చెప్పరు. సో కాబట్టి ఈ చెప్పే అందరిలో మీకు ఎవరైతే మీ మనసుకు బాగా అట్రాక్ట్ అవుతారో, బాగా కనెక్ట్ అవుతారో వారి మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి అంటే మనం 18 గంటలు 20 గంటలు చదవడం ముఖ్యం కాదు. ఒక సిస్టమేటిక్ గా 4 గంటలు ఒక పర్ఫెక్ట్ గా చదివినా పర్లేదు, 5 గంటలు చదివినా పర్లేదు, విజయం సాధించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి విదురుడి మాదిరిగా చెప్పిన మంచి మాటలు కావచ్చు, శ్రీకృష్ణుడి మాదిరిగా చెప్పిన మంచి మాటలు కావచ్చు, కొంతమంది విని వదిలేయకుండా చెప్పిన మాటలను ఎగతాళి చేయకుండా దాంట్లో ఉండే అర్థాన్ని మీరు ఒకసారి రిసీవ్ చేసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే తప్పనిసరిగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్పాను, 3 అంశాలు చెప్పా. ఒక మంచి మనిషి, ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ సహవాసం చేయడం వల్ల మీరు విజయ ద్వారానికి దగ్గర అవుతారు. మంచి మనసులు చెప్పిన మాటలు వినడం వల్ల విజయ తీరాలు దగ్గర అవుతారు. శ్రీకృష్ణుడు లాంటి వ్యక్తులు చెప్పిన మాటలు దుర్యోధనుడు ఎలాగైతే వినలేదు, ఎగతాళి చేశారు, అట్లనే మీరు కూడా మంచి మనసులు చెప్పిన మాటలు వినకపోయినా పర్లేదు, కానీ ఎగతాళి చేయవకండి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం పోటీ పరీక్షలకు సిద్ధపడడం వల్ల మనం విజయ తీరాలకు చక్కగా చేరడానికి అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. కాబట్టి మిత్రులందరికీ మరొకసారి చెప్పే మనం ఏంటంటే, ఇక ఈ పోటీ పరీక్షల సీజన్ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కాబోతుంది. ఇప్పుడిప్పుడే అక్టోబర్ నెల నుంచి ప్రారంభం కాబోతుంది, నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఎవరైతే సీరియస్ గా చదివే మిత్రులు గ్రూప్ 2 కోసం కావచ్చు, డివైఓ కోసం కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, త్వరలోనే వీళ్ళందరూ కూడా మీరు దేనికి చదవాలనుకుంటున్నారో దానికి గైడ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు చెప్పే మాటలు వినండి, వాటిల్లో నుంచి మీకు నచ్చిన ఒక్క అంశాన్ని సిన్సియర్ గా ఫాలో కండి. 100% మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మిత్రులందరికీ మరొకసారి చెప్పే అంశం ఏంటంటే, ఈ డివైఈఓకు సంబంధించి కావచ్చు, గ్రూప్ 2 కు సంబంధించి ఆదినారాయణ అకాడమీ డివైఈఓకు సంబంధించి నిరంతరం గడిచిన 14 నెలల నుంచి ఒక వేలో ఉంది, ఒక సిస్టమేటిక్ వేలో ఉంది. ఇంకా ఎవరైనా కానీ డివైఈఓకి సీరియస్ గా చదివే ఆస్పిరెంట్స్ ఒక్కసారి మనం ఆల్రెడీ టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ చేస్తాం, జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి విధి విధానాలు కావాలంటే మన యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేయండి. ఇక మిత్రులందరి యొక్క కోరిక మేరకు మీరందరూ కూడా రాష్ట్రంలో పేరు మోసిన విద్యా సంస్థలన్నీ కూడా, పేరు మోసిన కోచింగ్ సెంటర్లన్నీ గ్రూప్ 2 కు సంబంధించి టెస్ట్ సిరీస్ ఆల్రెడీ అయిపోయింది. అందరు రాసేస్తారు, ప్రతి బుక్ కొనేస్తాం. మనం మార్కెట్ లోకి వచ్చే ప్రతి ఫేమస్ బుక్ మొత్తం కొనేసాము, చదివేసాము, అయిపోయింది. కానీ నేనేమంటానంటే, ఇప్పుడు మీరేం చేశారు, ఎగ్జామ్ డేట్స్ రాకముందని కంప్లీట్ చేశారు. ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఆదినారాయణ అకాడమీ రేపటి నుంచి అక్టోబర్ 3 నుంచి జరగబోయే మనం కండక్ట్ చేయబోయే ఈ టెస్ట్ సిరీస్ ఒక్కసారి ట్రై చేయండి. మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి. మీరు బాగా చదివేశారు, నేను కాదంటలేదు, కానీ మనం పెట్టే ఎగ్జామ్స్ కూడా మీకు ఒక 5 నుంచి 10 మార్కులు ఉపయోగపడినా కానీ మీరు అందరికన్నా బెటర్ గా ఉంటారని నా ఆలోచన. సో టెస్ట్ సిరీస్ కోసం మన యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేయండి. రేపటి నుంచి అక్టోబర్ 3 నుంచి ఈ టెస్ట్ సిరీస్ కు సంబంధించిన విధి విధానాలు రేపు ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది, దాని కాస్ట్ ఎంత ఉంటుంది, మరి ఎన్ని టెస్టులు కండక్ట్ చేస్తాం, ఎలా కండక్ట్ చేస్తాం అనేది రేపు ఒకసారి మేము క్లియర్ గా మీకు వివరించడం ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఓకేనా? థ్యాంక్ యూ.